ఏదో ఒకటి వేసుకోరండి. కొత్తగా మాది గుర్రాలపాడు 7వ వార్డు మాది అభ్యర్థిని కౌన్సిలర్గా నేను. నా పేరు బలం నాగయ్య. అందరు కలిసి నన్ను టీడీపీ సిపిఎం బలపరుచుకొని బీఆర్ అభ్యర్థిగా నన్ను కోరుకొని నిలబెట్టుకున్నారు. వాళ్ళకి సేవలు చేయడానికి నేను ముందుకు వచ్చిన అంతా ఈ మిగతా పక్షాలు అన్నీ కలిసి నాగయ్యనే బెస్ట్, మేము వెనకున్నాం, మేము గెలిపించుకుంటాం అని నన్ను నిలబెట్టుకోరు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ప్రచారం మంచిగా స్వీట్ నడుతుంది. మన అంతా టీడీపీ కానీ సిపిఎం కానీ నన్ను ఎప్పటికెప్పటికీ మూలగా కూడా మన్ని నాగన్నను గెలిపించుకొని మనం తీరాలని మంచిగా ఆధారతో వస్తుంది. మీరు గెలిస్తే ఏం చేస్తారు? మనం గెలిస్తే ఏ రైతులకైనా ఎవరికైనా గ్రామం అభివృద్ధి కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ నేను మాట ఇచ్చుకుంటూ పోతున్నా, చేస్తున్నాను. ఆ నమ్మకం నా మీద ఉండి ప్రజలందరూ నన్నే కోరుకొని నాగన్నను గెలిపిద్దామంటారు. మైదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు 11వ తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి మా గ్రామంలో 7వ వార్డు తరఫున పోటీ చేస్తున్నటువంటి బొల్లం నాగయ్య గారు, మేము సిపిఎం పార్టీ తరఫున టీడీపీ తరఫున ఆయనకు సపోర్ట్ చేసి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చింది. అందులో ఏ ఒక్క గ్యారంటీగా కూడా అమలు పరచడం లేదు. ఇల్లు ఇచ్చింది అంతే తప్ప 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీగా కూడా అమలు పరచలేదు. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులే తప్ప ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ మాకు ఏం చేయలేదు. ఒక ఇండ్లు మాత్రం ఇచ్చింది తప్ప ఏమైనా చేయలేదు. అందుకోసమనే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పోటీ చేసి అభ్యర్థికి మేము సపోర్ట్ చేసి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నామని మా ప్రచారం ముందంజలో దూసుకుపోతుందని భావిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం మేము కృషి చేస్తున్నాం. గుర్రాలపాడు గ్రామ ప్రజలకి మేము కోరుకునేది ఒకటే అండి. ఒక 20 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రజలల్లో పనిచేసినాం. ప్రజలలోనే తిరిగిండు. బలం నాగయ్య పేదవాడని కాంగ్రెస్ వాళ్ళు పిలిచి బలిసిన వాళ్ళకి టికెట్ ఇచ్చారు. అది అంటే కష్టపడ్డవాడే తీసి పక్కన పెట్టి ఒక బలిసినవాడని తీసుకొచ్చి ఇచ్చారు. మేము పేదవాడిని గెలిపించుకోవాలని సిపిఎం, తెలుగుదేశం, టీఆర్ఎస్ మొత్తం కలిసి కూటమి అంతా తీసుకొచ్చి నాగయ్య పేదవాడిని మేము గెలిపించుకోవాలని ఈ కూటమి తరఫున నాగయ్యను పెట్టుకొని మున్సిపాలిటీ ఏదులపురం మున్సిపాలిటీ 7వ వార్డు సందర్భంలో గుర్రాలపాడు గ్రామ ప్రజలు మొత్తం కూడా నాగయ్య ఏపు ఉన్నారు. నాగయ్యను గెలిపించుకోవటం కోసం మేము అంతా అధిక మెజార్టీతో గెలిపిద్దామని మేము శబ్దం చేస్తున్నాం. వార్డు మెంబర్గా బొలనాయ గారిని ఈ వామపక్షాలు తర్వాత తెలుగుదేశం అందరం గారి బీఆర్ఎస్ తరఫున నిలబెట్టినాం. అతను కొంతకాలం ఆ పార్టీలో పనిచేయంగా అతనికి అన్యాయం జరిగింది. అది కూడా కాక ఇంకోటి ఆలోచించిందంటే ఆయన యువకుడు, ఎక్కువ పని చేయగలుగుతాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ప్రజల కొరకు కష్టపడి పనిచేస్తాడని నమ్మకంతో ఆయన ఈరోజు నిలబెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇచ్చారు. తర్వాత ఇంకా 2500 అన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే 4000 పింఛన్ అన్నారు, తులం బంగారం అన్నారు. ఏది లేదు. రైతు బంధు అయితే రైతు బంధువు లేదు. 15,000 అన్నారు, 10,000 కూడా గతి లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నారు. 2 లక్షల రుణమాఫీలో భాగంగా 1 రూపాయి ఇచ్చిన పాపన కూడా లేదు. సగానికి కూడా లేదు. రైతు బంధు, తులం బంగారం పోయింది. ఇంకో మాట చెప్పాలంటే ఒడ్ల బోనస్ అనేసరికి ఫస్ట్ ఒక 2-3 లారీలు ఇచ్చిన వాళ్ళ వరకే ఇచ్చారు. మిగతా వాళ్ళందరికీ బంద్ చేశారు. అయ్యేటి పోయినా తెలియదు. ఆడవాళ్ళకి ఇచ్చే రైతులు అది అన్నారు, ఇది అన్నారు, మహాలక్ష్మి పథకం అన్నారు, ఇంకోటి అన్నారు, ఏది లేదు. అన్ని పోయిందే. వీటన్నిటి పట్ల జనంలో వ్యతిరేకత ఉంది. వీటన్నిటి పరిస్థితుల్లో చూసుకుంటే జనంలో కూడా వ్యతిరేకత బాగా ఉన్నది.
బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అన్ని అందుబాటులోకి వస్తాయి. కేసీఆర్ గారు చెప్పకుండా ఇచ్చినాయి మనకు వస్తాయనే ఆలోచనతోటి దానికోసం మేము జై తెలంగాణ.